హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంటీవీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో ఏంటంటే ఊరు నుంచి అయితే కారము, ఎండు రొయ్యలు అయ్యే పట్టుకొని పంపించారు. ఇంకా చేపల పచ్చడి అయ్యి అయితే మా ఊడికి హెల్త్ బాగోపోవటం తెచ్చినట్టే ఒక పక్కనే వదిలేసాను. అవి ఎక్కడ కూడా పెట్టలేదు అసలు. ఇంక ముందైతే కారాన్ని ఒక డబ్బాలో అయితే వేసేస్తున్నాను. మేము ఇంటి దగ్గర ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ కూడా కొనుక్కుని దానికి సంబంధించినవి కారానికి అవన్నీ వేపి తర్వాత మిల్లికి పట్టిస్తారనమాట. పచ్చికారం అయితే మేము యూజ్ చేయము. పచ్చికారం కూడా అంత హెల్దీ కాదులేండి. ఇప్పుడు అందులోకి ఎండాకాలం కదా, వేడి చేస్తుంది పచ్చికారం తింటేనే. అందరూ కూడా 90% ఇలా ఇంటి దగ్గర నుంచి ఆడించిన కారమే తినడానికి ట్రై చేయండి. కుదరకపోతే ఒక్కసారే తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఏమీ పాడవదు. ఇదైతే కేజీన్నర మిరపకాయలు అనమాట. ఇంక కారం అయితే డబ్బాలో వేసేసి ఇంకా ఎండు రొయ్యలు అవి తీసుకొచ్చారని చెప్పాను కదా, అవన్నీ క్లీన్ చేయాలి. ఇందులో అయితే మెత్తళ్ళు కూడా పంపించారు. మెత్తళ్ళు ఏంటంటే తలకాయలు, తోకలు తీసేసి దాన్ని క్లీన్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఏంటంటే ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట. అందులోకి ఇవి పొగ పెట్టి ఆరుస్తారు. పాడైపోయిన చేపలని చాలామంది ఏం చేస్తారంటే పాడైపోయిన చేపలని ఎండలో వేస్తారు. అవి క్లీన్ చేసేటప్పుడు కూడా అంత గమ్మున రావు. జస్ట్ ఇది ఇలా ఇరిచేటప్పటికి ఇరిగిపోతుంది అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి మెత్తళ్ళు అయితేని. ఇంకా ముందైతే ఈ మెత్తళ్ళు క్లీన్ చేసేస్తున్నాను. ఇంక క్లీన్ చేసిన తర్వాత ఎండు రొయ్యలు కూడా రప్పించాను అనమాట. ఎండు రొయ్యలు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంక ఎండాకాలంలో అయితే గమ్ముని కూరలకి వంటకాయ ఏమి ఉండవు కదా, ఇలాంటివి ఏమైనా ఉంటే గమ్ముని ఏదైనా కర్రీ చేసుకోవడానికి మనకు కొంచెం ఈజీ అవుతుంది. అంటే వంకాయలో కానీ లేకపోతే బెండకాయ కానీ ఆలులో కానీ వేసి వండుకోవచ్చు ఇవి. ఇంక అందుకని ముందైతే ఈ మెత్తలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంక ఈ మెత్తలు క్లీన్ చేసిన తర్వాత ఎండు రొయ్యల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ మెత్తలు క్లీన్ అయిన తర్వాత అయితే నేను ఇంకా ఎండు రొయ్యలను అయితే క్లీన్ చేయాలి. ఈ మెత్తలు క్లీన్ చేశాక మెత్తలు ఎన్ని ఉన్నాయో అన్ని తలకాయలు వచ్చాయి చూడండి. ఇవైతే 1/2 కేజీ రప్పించాను. ఒక 1/2 కేజీ అయితే ఎక్కువ వద్దునేమో, నేను 1/2 కేజీ రప్పించాను ఇవి. అంటే చాలే ఇంకా అత్తమాట రెగ్యులర్గా ఏం తింటాం అన్నట్టు. కానీ నేనేంటంటే ఇలాంటివి ఉంటే డైలీ వండేస్తాను, లేదంటే చారు పెట్టి చారులోకి ఫ్రై చేస్తూ ఉంటాను. రొయ్యలు కూడా 2 సైజులు రప్పించాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఏంటంటే రొయ్యల్ని పొగ మీద ఆరుస్తారనమాట. అంటే ఒకసారి ఎండలో వేసి అవి తెచ్చి ఈవినింగ్ టైంలో పొగ పెట్టి ఆరుస్తారు. మామూలుగా బయట ఏం చేస్తారంటే ఆ రొయ్యలు పాడైపోయినాయా ఏంటని చూసుకోకుండా డైరెక్ట్గా ఎండలో పెట్టేస్తారు. మా సైడ్ ఏంటంటే ఇలా పొగలో ఆరుస్తారు కాబట్టి కలర్ కూడా చూసారా కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి. నార్మల్గా వైట్ కలర్లో ఉన్న రొయ్యలు అయితే అసలు కొనుక్కోకండి, అవి టేస్ట్ కూడా బాగోవు. అసలు లోపల రొయ్యి కండ కూడా ఉండదు, జస్ట్ అదంతా గుళ్ళ కిందే ఉంటుంది. ఇలాంటి రొయ్యలు ఏంటంటే ఇవి ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పాడవ్వనివి అనమాట, టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వాళ్ళకైతే చారు పెట్టి ఇవి ఫ్రై చేసి ఇస్తే తింటారు, అందుకే పెద్ద సైజు రప్పించాను. ఇంకా పెద్ద సైజు వలిసిన తర్వాత అయితే ఈ చిన్న సైజు అనమాట. ఇవి కర్రీలోకి యూజ్ చేద్దామని చిన్న సైజు రప్పించాను. ఇవన్నీ క్లీన్ చేసి డబ్బాల్లో స్టోర్ చేయాలన్నమాట. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి ఎన్ని రొయ్యలు ఉన్నాయో అంత పొట్టు వచ్చింది. మొత్తం అన్నీ క్లీన్ చేసేటప్పటికి చూసారా ఎంత పొట్టు వచ్చిందో అని. ఇవన్నీ అయితే క్లీన్ చేసేసాను. ఒక్కసారి ఇవి ఎండలో పెట్టుకుని డబ్బాలో స్టోర్ చేస్తాను. నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా రేపు ఎండలో పెడదామని చెప్పేసి ఇవైతే డబ్బాల్లో వేసేస్తున్నాను. వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఇంకా ఎన్ని రోజులైనా మనకు పాడవకుండా ఉంటాయి. ఇవి అందులోకి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని రోజులైనా సరే ఉంటాయి. కానీ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి వీటికి గాలి తగలని డబ్బాలో మాత్రమే స్టోర్ చేయండి. నార్మల్గా ఏంటంటే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది, ఎండు రొయ్యలు కొంచెం స్మెల్ ఉంటాయి కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను ఇలాంటి డబ్బాల్లో వేస్తున్నాను అనమాట. అంటే బిర్యానీ కానీ ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తాయి కదా, అలాంటి డబ్బాలు అయితే వేసి స్టోర్ చేసుకోండి. మాకేంటంటే రెస్టారెంట్ టైంలో ఈ డబ్బాలు చాలా ఉండేవి. ఇవి తెచ్చి నేను ఇంట్లో కొంచెం అయితే దాచాను. ఆ డబ్బాలు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కర్డ్ రైస్ అలాంటివి పట్టుకెళ్ళినప్పుడు అవి పనిచేస్తాయని చెప్పి ఈ డబ్బాలు అయితే దాచాను. అవి ఈ రకంగా నాకు యూస్ అవుతున్నాయి. ఇవిగో ఇవన్నీ కూడా అన్నీ 1/2 కేజీ కాడికి రప్పించాను కాబట్టి క్లీన్ చేసేటప్పటికి ఇంక ఇవన్నీ వచ్చాయన్నమాట. డబ్బాల్లో అయితే స్టోర్ చేశాను. ఇంక తర్వాత మా ఊడికైతే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, వాడు భోంచేయలేదు. వాడు భోంచేయకపోయేటప్పటికి నేను కూడా తినలేదు. ఇంకా అందుకోసం అని చెప్పి ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయని మా ఊడి దగ్గరే కూర్చుండి ఇంకా రొయ్యలు అవి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఆడు ఎక్కడికి వెళ్ళొద్దు పక్కనే ఉండు అంటున్నాడని. ఇంకా
తర్వాత అయితే పిల్లవాడు ఏమీ తినట్లేదని చెప్పాను కదా, నూకతో జావ వండితే వాడు ఇష్టంగా తింటాడు. ఇంకా ఆడి కోసమని జావ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా లాలిక్కాయ పొడుమైతే లేదు, దానికోసమని కాస్త లాలిక్కాయలు తీసుకుని కొంచెం షుగర్ వేసి అయితే అది పొడుము పడుతున్నాను అనమాట. అది పొడుము పట్టేస్తే మనకి ఏమైనా వంట చేసినప్పుడు ఏటాకు బాగుంటుందని ఇంకా ఇక్కడ నూక జావ వండుతున్నాను కదా, నేనైతే బెల్లమే యూజ్ చేస్తాను కాబట్టి, అంటే వాడు కొంచెం స్వీట్ తక్కువే తింటాడు, అందుకోసమని చెప్పి స్వీట్ తక్కువతోటే చేస్తున్నాను ఇది. ఈ జావ ఏంటంటే నార్మల్గా గట్టిగా వండుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం పలసగా సేమియా టైపు, అంటే కొంచెం లిక్విడ్ ఉండేలా వండితే తింటాడనమాట. వాడి కోసమని ఇంకా పాలు వేసి ఈ జావ అయితే వండుతున్నాను. కాస్త నెయ్యి వేసి జీడిపప్పులు అయితే ఫ్రై చేస్తున్నాను. ఏమీ తినట్లేదు. ఇందులో కొంచెం జీడిపప్పు కానీ ఖర్జూర పండు ఇంకా కిస్మిస్ వేస్తే తింటారనమాట. అందుకోసమని చెప్పేసి ఇంక వాడి కోసం అయితే ఇంక ఈ రకంగా చేస్తున్నాను. ఈ లోపు అయితే మా హస్బెండ్ పాలు అట్టుకొచ్చారు. మేము గేదె పాలు అయితే యూజ్ చేస్తున్నామని చెప్పాను కదా, ఇంకా పాలు వచ్చిన తర్వాత పాలు కూడా వేడి చేసి ఆ జావలో కలిపేసి కాస్త అయితే వాడికి తినిపించేస్తాను. ఇంకా అప్పుడు తింటే కొంచెం మెడిసిన్స్ అవి వేయాలి, దానికోసమని. అస్సలు ఫుడ్ తినట్లేదు, వాడు అస్సలే చాలా వీక్గా ఉంటాడు. ఇంకా ఫుడ్ తినపోయేటప్పటికి ఈ 3 డేస్లోనే మొత్తం వీక్ అయిపోయాడు. అసలు ఎలా అయిపోయాడంటే అలా అయిపోయాడు. ఇంక వాడి కోసమే చేశానమాట ఇంక ఈ జావ అయితేనే. ఇంక ఇక్కడైతే జీడిపప్పు కాస్త నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. ఇంకా పాలు కూడా మరిగిపోయినాయి కదా, పాలు ఎప్పుడైనా సరే మనం ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు వండుకున్న ఐటము చల్లారిన తర్వాత మరిగించిన పాలు మాత్రమే వేయాలి దాంట్లో, లేదంటే అన్నిసార్లు జరగదు కానీ ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా ఇది విరిగిపోయినట్టు అవుతుంది. నేను అందుకే ముందు వండేసిన తర్వాత ఈ పాలు మరిగించి వేస్తానన్నమాట ఎప్పుడు కూడానే. ఇంక ఈ జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది కదా, ఈ జీడిపప్పు వేసేసి కొంచెం కిస్మిస్ కానీ లేకపోతే ఖర్జూర పండు కానీ అందులోని ముక్కల కింద కట్ చేసి వేసేస్తాను. నేను ఖర్జూర పండు అయితేనే ఉడికేటప్పుడే వేసేస్తాను, లేదంటే కనుక ఉడికిపోయిన తర్వాత అయినా ఖర్జూర పండు వేస్తాను అనమాట. తింటారు మా పిల్లలు అయితే, ఖర్జూర పండు వేస్తే తింటారు అందులోని, ఈ సేమియాలో కానీ ఇలాంటి జావల్లో కానీ వేస్తేనే. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకైతే వేస్తున్నాను. పాలు వేసి వండాను కాబట్టి కొంచెం ఇలా పలచగా ఉంటేనే బాగుంటుంది. అందుకోసమని జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసాను కదా, అవన్నీ కూడా వీడికే వచ్చేలా చేశాను. వీడి ఫేస్ అయ్యి ఉబ్బిపోయి నిద్రపోతూనే ఉంటున్నాడు మెడిసిన్ పవర్ వల్ల. ఇంక వాళ్ళ డాడీ యాపిల్ తినిపిద్దామని చూస్తే యాపిల్ కూడా తినట్లేదంట, ఇంక వాళ్ళే తింటున్నారు. అప్పుడు ఇంకా జావ వండాను కదా, డాడీ తినేస్తున్నాడు. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా నైట్ అయిపోయింది, వంట అయితే ఏం చేయలేదు. కొంచెం రైస్ ఉంది కదా అని కొంచెం ఒక గ్లాస్ రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. తర్వాత ఎండ్రాయిలు అవి క్లీన్ చేశాను కదా, చారు అవి ఉన్నాయి మార్నింగ్ మా ఊడికి పెట్టినవి. ఇంకా అందులోకి కొంచెం ఎండ్రాయిలు వేపేస్తే ఇంకా దాంతో తినేస్తారని చెప్పేసి మా ఊడికైతే బీరకాయ వేపుడు ఉంది, మధ్యాహ్నం అన్నం తినలేదు. ఆ బీరకాయ వేపుడు వేసి కొంచెం చారు వేసి అయితే వాడికి పెట్టేస్తాను. వీళ్ళకైతే ఎండు రొయ్యలు అయితే ఫ్రై చేస్తాను అనమాట. ఎలా వేపుకోవాలంటే ఎండు రొయ్యల్ని వెల్లుల్లి ఇంకా జీలకర్ర కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి ఎన్ని ఎండు రొయ్యలు కావాలో అన్నీ కూడా కొంచెం హాట్ వాటర్లో వేసి కాసేపు ఉండిచ్చి వేపుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా హాట్ వాటర్లో వేసిన ఎండ్రాయిలు కూడా ఇందులో వేసేసి కాసేపు ఫ్రై అవనిచ్చి దాంట్లో ఉప్పు కారం ఇంకా చికెన్ మసాలా వేసానమాట. వేసి ఇంక మా వాళ్ళకైతే భోజనం పెట్టేశాను. పెట్టిన తర్వాత మార్నింగ్ అయితే నేను పప్పు నానబెట్టాను కదా, నేనైతే ఈ పట్టుపప్పే యూజ్ చేస్తాను. అస్సలు పాలిష్ చేసిన గుండె అయితే యూజ్ చేయకండి. అందులోకి నేను తొక్క కూడా 50% క్లీన్ చేస్తాను, 50 లేదా 60% క్లీన్ చేస్తాను. మా పిల్లలైతే ఇలా చేస్తే ఇష్టంగానే తింటారు. లేకుండా నేను ఎప్పుడైనా నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఏమాత్రం గుండు పప్పు కానీ యూజ్ చేస్తే ఇడ్లీలు ఏంటి ఇలా తెల్లగా ఉన్నాయని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఇవి తినటం అలవాటు అయిపోయి అలాంటి చేస్తే ఇడ్లీలు ఏంటి తెల్లగా ఉన్నాయని అడుగుతారనమాట. ఇంకా పని అంతా అయిపోయింది, పప్పు కూడా మిక్సీ పట్టేశాను. అంటే మా హస్బెండ్ మిక్సీ పట్టేస్తే నేను ఇంకా సామాన్లు కడుక్కుంటున్నాను. ఇంక తర్వాత ఏం చేశానంటే ఇంక కౌంటర్ టాప్ అన్నీ కూడా 2 డేస్ అయింది. వీడికి బాగోపోవటం, ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్టు ఉన్నాయి కదా అని ఇంకా వాడితోటే ఉండాల్సి వస్తుంది అత్తమాటు కూడానే. అందుకని ఇంకా మా హస్బెండ్ నేను చూసుకుంటానులే, నీ పనులు నువ్వు చూసుకోనంటే ఇంకా మా హస్బెండ్కి అప్పచెప్పేసి ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేస్తాను అనమాట. ముందైతే కౌంటర్ టాప్ క్లీన్ చేసి తర్వాత గ్యాస్ అయ్యి క్లీన్ చేయాలన్నమాట. ఇక్కడ పప్పు అవి కూడా మిక్సీ పట్టేశారు కదా, అవన్నీ ఇంకొక పక్కన పెట్టుకుని ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసి గ్యాస్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇది దోసల పిండి ఇంకా ఇడ్లీ పిండి అనమాట. చూసారా, ఇలా పొట్టు వేసి యూజ్ చేయడం వల్ల ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే గ్లాస్ పప్పుకి గ్లాసు 2 గ్లాసులు రవ్వ అనమాట. ఒక గ్లాసుకి 2 గ్లాసులు వేసుకోవాలి. అది నేను బియ్యం పిండి యూజ్ చేయను, బియ్యమే యూజ్ చేస్తాను. పిండి వేస్తే మనకి అంత టేస్టీగా ఉండవు, కానీ బియ్యం వేసుకుని అందులోనే 1 లేదా 2 చెంచాలు కొంచెం మెంతులు వేసుకోవాలన్నమాట. దోశల్లోని ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ నేను దోశల్లో అయితే కన్ఫామ్గా వేస్తాను, ఇడ్లీలో అయితే ఎప్పుడో కానీ వేయను, కానీ గుర్తుంటే వేస్తాను లేకపోతే లేదు.
దోశల్లో మాత్రం ఖచ్చితంగా వేస్తాను. ఇంకా అయిపోయింది కదా, పప్పు అయితే మిక్సీ పట్టేసారు మా హస్బెండ్. నేను కలిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ గ్యాస్ అయ్యి పాలు పొంగిపోయినాయి. ఇందాక పాలు మరిగించేటప్పుడు అయితే పాలు పొంగిపోయినాయి. అందుకని చెప్పేసి ఆ పాలు పొంగిపోయినాయి కదా అని ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటా. ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ స్టవ్ నేను తీసుకుని ఒక 5 ఇయర్స్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 1600కో 1800కో. అప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే బాగానే ఉంది, అసలు ఏం పాడవలేదు. నేను తీసుకునేటప్పటికైతే 16,700 ఉంది, కానీ ఇప్పుడైతే కొంచెం కాస్ట్ అయితే పెరిగింది. ఇంకోటి ఏంటంటే 3 పొయ్యిలు ఉన్నది యూజ్ చేయకూడదని అంటారు. అది ఎంతవరకు నిజమో కామెంట్ చేయండి. నేనైతే ఇది తీసుకున్న కాడ నుంచి దీన్నే యూజ్ చేస్తున్నాను. అంటే ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా వచ్చినా చూసిన వాళ్ళు అంటారనమాట, 3 పొయ్యిలు ఉన్నది వాడుతున్నావు ఏంటమ్మా, అది వాడకూడదు కదా అని చెప్పి అంటారు. ఇది నిజమా కాదా అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇదైతే క్లీన్ చేసిన తర్వాత ఈ సామాన్లన్నీ కూడా నేను ఆల్రెడీ అంటే తోమేశాను. ఇంక కడగాలి. ఇంక ముందైతే గ్యాస్ స్టవ్ కడిగిన తర్వాత కడిగిద్దామని చెప్పేసి ఇంక మా ఓడిని చూసుకుంటానే ఒక పక్కన ఇంక ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇంక స్టవ్ అయితే క్లీన్ చేశాను కదా, ఇప్పుడైతే సామాన్లు కూడా క్లీన్ చేసేసుకోవాలి. మార్నింగ్ ఎప్పుడో కడిగాను సామాన్లు. తర్వాత మళ్ళీ వీళ్ళకి వంట చేయటం, వీళ్ళకి లంచ్ బాక్సులు ఇవన్నీ చూసేటప్పటికి చాలా ఎక్కువైపోయి, అందులోకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, వీళ్ళకైతే జ్యూసులు అవి పెడుతున్నాను. అంటే మా హస్బెండ్కి ఇచ్చి పంపుతాను కాబట్టి బాక్సు, మా హస్బెండ్ 10:30 ఆ టైం 10 కల్లా వెళ్తారు. ఆ టైంకి ఏం చేస్తానంటే నేను జ్యూస్ చేసేసి మార్నింగ్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. కొంచెం ఐస్ అవుతుంది. మా వాడు 12 గంటలకు కానీ తినరు కదా భోజనం. ఆ టైంకి అయితే ఇంక ఇందులో ఐస్ కూడా కరిగి కొంచెం కరెక్ట్గా ఉంటుంది అనమాట. వాళ్ళు తాగేటప్పటికి కూలింగ్ కూడా తగ్గుతుంది. మా హస్బెండ్ ఏం చేస్తారంటే షాప్కి వెళ్ళిన వెంటనే 11 కల్లా తాగేస్తారు. ఆయనకైతేనే ఇంక గ్లాస్ బాటిల్లో వేసి పంపుతున్నాను అనమాట. ఇవన్నీ చేయటం పని ఎక్కువైపోతుంది. ఎంత పని తక్కువగా చేసుకుందామన్నా సరే ఆ రోజు పని ఎక్కువే అవుతుంది. 90% అందరికీ కూడా. మీకు అలాగే జరుగుతుందా? ఇంకా ఇవన్నీ కడిగిన తర్వాత అయితే మా వాడికి మందులు పెట్టాలన్నమాట. ఇంక వాడికి టానిక్ ఇంకా ట్యాబ్లెట్లు అవి ఉన్నాయి. ట్యాబ్లెట్ అయితే టైం టు టైం పెట్టాలి. వాడికి 9:30 కల్లా ట్యాబ్లెట్ వేయాలి. ఇంక 9:30 కల్లా వాడికి ట్యాబ్లెట్ వేసేసి టానిక్స్ పెట్టేసి ఇంక వాడిని అయితే పడుకోబెట్టేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. ఇంట్లో పనులన్నీ చేసేటప్పటికి నీరసం వచ్చేస్తుంది అసలు. అందులోకి పిల్లలకి ఒంట్లో పోకపోతే వాళ్ళేమో కానీ మనం వీక్ అయిపోతాము వాళ్ళకంటే ముందేని. ఇంకా మా వాడికి స్కూల్లోనేమో ఎగ్జామ్స్. ఫస్ట్ డే అయితే వాడిని స్కూల్కి తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించి తీసుకొచ్చాను, కానీ తర్వాత 2-3 డేస్ అయితే ఇంక అసలు నేను లేగలేను, నేను కూర్చోలేను అంటున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళటం, రావటం, వాళ్ళ మెడిసిన్ ఏదో ఇవ్వటం, ఇంజెక్షన్ చేయటం ఇంకా అలాగే అయిపోతుంది 3 డేస్ నుంచి కూడా. ఇంకా ఏంటంటే నేను మట్టి కుండల్లో వండుతాను, ఇవన్నీ చేస్తాను. అయినా కానీ వీళ్ళని కొంచెం హెల్తీగా ఉంచడం అయితే చాలా కష్టం అవుతుంది అసలు. ఏంటంటే స్కూల్లో ఫుడ్ షేర్ చేసుకుంటారంట వీళ్ళ ఫ్రెండ్స్. అంటే వీడు కొంచెం కర్రీ వాళ్ళకి వేయటం, వాళ్ళు కొంచెం కర్రీ వీళ్ళకి వేయటం, ఇలా వీళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారంట ఫుడ్ అయితేనే. నాకు వచ్చి చెప్తాడు వీడు. అంటే మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కర్రీ ఈరోజు చాలా బాగా చేసింది, పలానా కర్రీ నేను తిన్నాను అని చెప్తాడు. వీడికి ఏదైనా నచ్చితే నాకు చెప్పి మరీ చేయించుకుని తింటాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా కొంచెం కర్రీ షేర్ చేస్తారు కదా, అలాంటి కర్రీ వీడికి ఏదైనా నచ్చితే కనుక. అంటే స్కూల్లో అందరూ ఒకే మోడల్ ఉండరు కదా, కొంతమంది అంటే చపాతీ తింటారంట, కొంతమంది ఏంటంటే టిఫిన్ చేస్తారంట, కొంతమంది బ్రెడ్ అయ్యి తెచ్చుకుంటారంట. మనకైతే ఖచ్చితంగా రైస్ అయితే ఉండాలి. మన సైడ్ మనకేంటంటే ఖచ్చితంగా మధ్యాహ్నం రైసే పెట్టాలి, రైసే తినాలనుకుంటాం. కానీ మా ఫ్రెండ్స్ అందరు ఇలా తెచ్చుకుంటున్నారు మమ్మీ, నాకు కూడా అలాగే పెట్టచ్చు కదా అని అడుగుతాడు మా ఊడైతేనే. వీళ్ళ డాడీ ఏంటంటే అస్సలు ఇంకా చపాతీ అలాంటివి తినాలనుకుంటే నైట్ తినండి, అది కూడా భోజనం చేసిన తర్వాతే తినండి అని చెప్తారు. అంటే నేను మా హస్బెండ్ చపాతీ తింటాం కదా, కానీ వీళ్ళకి మాత్రం కొంచెం రైస్ తినిపించిన తర్వాతే చపాతీ పెడతాను. లేదంటే ఆ చపాతీ తిన్న తర్వాతైనా కొంచెం రైస్ తినమంటారు. రైస్ అయితే తినకుండా అసలు ఊరుకోరు. ఇక్కడ జ్యూసులు పెట్టిన గ్లాస్ బాటిల్ అయితే క్లీన్ చేస్తున్నాను. కెచప్ బాటిల్స్ వస్తాయి కదా, ఆ బాటిల్స్ అయితే చిన్నగా ఉంటాయి, వాళ్ళకి క్వాంటిటీ కూడా తక్కువ వెళ్తుంది కదా అని చెప్పేసి నేను ఈ కెచప్ బాటిల్ని కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో జ్యూసు అలా మిల్క్ వేసి చేస్తాను కదా, పాకుడు కింద పట్టేసింది ఆ జ్యూస్ బాటిల్ అయితేనే. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసేటప్పటికి తల ప్రాణం నిజంగా అసలు చుక్కలు కనపడుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే నాకు మైగ్రేన్ అయితే విపరీతంగా ఉంటుంది. దానికి ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి. మార్నింగ్ నెక్స్ట్ ఈవినింగ్ అసలు విపరీతంగా వస్తుంది మైగ్రేన్ అయితే. నాకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. తట్టుకోలేకపోతున్నాం అసలు ఈ మైగ్రేన్ అయితేనే. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.
ఇంకో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది.